పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఈ పేరుకి మంచి బ్రాండ్ ఉండిపోయింది. గత వైసీపీ ప్రభుత్వంలో పవన్ కళ్యాణ్ గారి విమర్శించిన వారిలో చాలామంది రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు ఉన్నారు. దీంతో పవన్ కళ్యాణ్ గారిని ఖచ్చితంగా ఆ రోజు వైసీపీ ప్రభుత్వాన్ని నేలకు దించుతామని అన్నారు. దానికి తగ్గట్టే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో 11 సీట్లతో గెలిచింది వైసీపీ. దీంతో పవన్ కళ్యాణ్ గారి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. అనుకున్న దాన్ని ఖచ్చితంగా నెరవేర్చారు పవన్ కళ్యాణ్ గారు. జనసేన పార్టీని కూడా ఈరోజు దేశవ్యాప్త రాజకీయాల్లో నిలిపాడంటే దాని వెనక పవన్ కళ్యాణ్ గారి కృషి ఎలా ఉందో మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారిని గత వైసీపీ పెద్దలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు గారు కలుస్తూ ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా పవన్ కళ్యాణ్ గారితో భేటీ కానున్నారట కొడాలి నాని గారు. ప్రెస్ న్యూస్ కూడా తెగ వైరల్ అవుతుండగా దీనిపై అధికార ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు తాజా రాజకీయ పరిణామాలపై ఇరువురు చర్చించుకున్నారట. అయితే ఇది రాబోయే రోజుల్లో ఒక న్యూస్ ట్రెండ్ అవుతున్న విషయం తెలిసిందే. ఇక ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రిగా రాణిస్తూనే మరోవైపు సినిమాలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే. ఇక పవన్ కళ్యాణ్ గారు లేటెస్ట్గా నటిస్తున్న సినిమా పేరు హరిహర వీరమల్లు. ఈ సినిమా గత 2 సంవత్సరాల ముందే స్టార్ట్ అయింది. కానీ పవన్ కళ్యాణ్ గారు గత 2 సంవత్సరాలుగా రాజకీయాలతో బిజీగా ఉండడంతో ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ చేసే పనిలో ఫుల్ బిజీగా మారిపోయారట పవన్ కళ్యాణ్.